ఐపీఎల్ 19వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. టోర్నీ ఆరంభం నుండి ఎంఎస్ ధోని ఆడుతాడు అని ఆశించిన జట్టు ప్లేఆఫ్స్ రేస్ నుండి తప్పుకోవడంతో ఆశలు అడియాసలయ్యాయి. అయితే సీజన్ పొడవునా ధోని ఫిట్నెస్ పై అబద్ధాలు చెప్తూ త్వరలోనే బరిలోకి దిగుతాడు అంటూ అభిమానులను భ్రమల్లో ఉంచిన సీఎస్కే యాజమాన్యంపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తీవ్రంగా మండిపడ్డారు. ధోని గాయం నుండి కోలుకుంటున్నాడని, తదుపరి మ్యాచ్లలో ఆడుతాడు అంటూ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ సీజన్ అంతా తప్పుడు సమాచారం ఇచ్చారని ఆయన విమర్శించారు. ముఖ్యంగా సన్ రైజర్స్ మ్యాచ్ కు ముందు ధోని నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలను విడుదల చేసి అభిమానులను మైదానానికి రప్పించారని, కానీ చివరకు నిరాశే మిగిల్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనంతటినీ శ్రీకాంత్ ధోని స్కామ్ గా అభివర్ణించారు. ఐపీఎల్లో ఎంఎస్ ధోని శకం ఎప్పుడో ముగిసిపోయిందని, నిజానికి ఆయనను ఆడించాలని ఎవరూ బలవంతం చేయడం లేదని శ్రీకాంత్ స్పష్టం చేశారు. ధోని టోర్నీలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్, దిగ్గజ ఆటగాడు అయినందున అతని ఫిట్నెస్ పై ఫ్రాంచైజీ నిజాలు మాట్లాడాల్సి ఉండాల్సింది అని అభిప్రాయపడ్డారు. అలా కాకుండా ఇదిగో వస్తున్నాడు, అదిగో ఆడుతున్నాడు అంటూ లీగ్ ముగిసే వరకు కోట్లాది మంది అభిమానుల మనోభావాలతో సీఎస్కే యాజమాన్యం ఆడుకుందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన ఒక దిగ్గజ ఆటగాడి విషయంలో ఫ్రాంచైజీ ఇలాంటి పద్ధతులు అవలంబించడం సరికాదు అని, క్రికెట్ అభిమానులను పిచ్చోళ్లను చేయడమేనని శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానల్ వేదికగా ఘాటుగా విమర్శించారు.